బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను మార్చి తమ కుటుంబ సభ్యులకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిసినటువంటి బీసీల విషయంలో పట్టువని 4-5 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టని ఈ ప్రభుత్వానికి బీసీలు ఓట్లేస్తారా? అందుకనే తెలంగాణ ప్రజానీకానికి వికారాబాద్ ఓటర్ మహాశైలకు చేతులెత్తి మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళ పని విధానం, వాళ్ళు చెప్పినటువంటి హామీలు, నిజ జీవితంలో మీకు జరిగినటువంటి మంచి చెడులను బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి, అదేవిధంగా ప్రత్యేకించి వికారాబాద్ ఓటర్ మహాశైలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల వాళ్ళు చర్చ పెడితే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నది ఒక్కసారి పోల్చి చూసుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుతున్నాను. నేను వికారాబాద్ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కోరుతున్నాం. మరి మీకు ఉద్యోగాలు వచ్చే వరకు వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుడు అవసరమా? ఇది ఆలోచన చేయాలి. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినాక జిల్లాలు తీసేస్తారంట, అందులో మన వికారాబాద్ జిల్లా కూడా ఉన్నదంట. మన జిల్లాను తీసేస్తాము అని చెప్పేటటువంటి పార్టీకి ఓట్లేసుడు అవసరమా? ఓట్లేసి మళ్ళీ కలెక్టర్ సంతకం కావాలంటే పట్నం దాకా మనం పోదామా? వీళ్ళకు ఓటు వేసుడెందుకు కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ కలెక్టర్ సంతకం గురించి పట్నం దాకా ఓవుడెందుకు? ఇది అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి, ప్రజల ఓట్లతో గెలవాలి, ప్రజలను మెప్పించి గెలవాలి, ప్రజలకు సేవ చేసి గెలవాలి. తప్పిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలవడం అనేది సమంజసమైన మాట కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వికారాబాద్ మున్సిపల్లో వాళ్ళ కూతురు ఈరోజు చైర్మన్ చేయాలనుకుంటే ప్రజల మన్ననను పొంది వికారాబాద్ నియోజకవర్గానికి, వికారాబాద్ పట్టణానికి 2 సంవత్సరాల 2 నెలల కాలంలో మీరు చేసినటువంటిది ప్రగతి ఏంది, మున్సిపల్లో అభివృద్ధి ఏంది అది చెప్పి ఓట్లు అడగాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం కావచ్చు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు మళ్ళా ప్రజలు అధికారం కట్టబెట్టాలని చూస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వికారాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ